విల్లోరెస్ట్ అనే చిన్న గ్రామంలో సుజన్ అనే బాలుడు ఉండేవాడు. మంచి మనస్సు, గౌరవం ఉన్న బాలుడు. కాని అతనికి ఒక పెద్ద సమస్య. క్రమశిక్షణ లేదు. ప్రతిరోజూ ఆలస్యంగా లేవడం, చదువులు స్కిప్ చేయడం, పని తప్పించుకోవడం, అప్పుడప్పుడు కాదు, రోజూ ఇదే. గ్రామంలో పెద్దలు ఎంత చెప్పినా క్రమశిక్షణ లేకపోతే విజయమే లేదు అని హెచ్చరించినా సుజన్ మాత్రం నవ్వేసేవాడు. నేను ఎప్పుడైతే ఎలాంటి పని చెయ్యాలనిపిస్తే అప్పుడే చేస్తా అని భావించేవాడు. ఒకరోజు సుజన్ ఓ చెట్టు కింద పిల్లలకు బోధిస్తున్న అమ్మమ్మను చూశాడు. గ్రామంలో అందరూ గౌరవించే జ్ఞానవతి అమ్మమ్మ. అమ్మమ్మ పిల్లలకు చెబుతుంటుంది, క్రమశిక్షణ మనిషి యొక్క గొప్ప బలం. క్రమశిక్షణ ఉన్నవాడు ఎంతో గొప్పవాడవుతాడు. అమ్మమ్మ మాటలు విని సుజన్ ఆలోచనలో పడిపోయాడు. సమీపానికి వెళ్ళి అడిగాడు, అమ్మమ్మ, క్రమశిక్షణ బలం, డబ్బు, తెలివికన్నా గొప్పదా? క్రమశిక్షణ లేకుండా జీవితంలో విజయం సాధించవచ్చా? అమ్మమ్మ చిరునవ్వుతూ చెప్పింది, రేపు నీకు తెలుస్తుందిరా బాబూ. కాని సూర్యోదయం కంటే ముందే నన్ను కలవాలి. తరువాతి రోజు కోడికువ్వడంతోనే సుజన్ కళ్ళు తెరిచాడు. కాని అతని శరీరం మరోసారి నిద్రపోవాలని లాగేస్తోంది. మనసు చెబుతోంది, ఇంకో 5 నిమిషాలు పడుకో. కాని అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి. సుజన్ తన సోమరితనాన్ని జయించి పట్టుదలగా లేచాడు. ఇది అతని జీవితంలోని మొదటి విజయం. అమ్మమ్మ వద్దకు చేరుకోగానే అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, షబ్బాష్ సుజన్, నీవు నీమీద నీకు వచ్చిన ఈ మొదటి యుద్ధంలో గెలిచావు. సోమరితనంపై గెలవడం జీవితంలోనే పెద్ద విజయమ్ము. అమ్మమ్మ సుజన్ను పొలాలకు తీసుకెళ్ళింది. రైతులు ఉదయానే పని మొదలుపెట్టారు. ఓరుగుడుతో పొలాలు దున్నుతూ గింజలు వేస్తూ ఉన్నారు. అమ్మమ్మ చెప్పింది, వారిని చూడు బాబూ, ఒకరోజు ఆలస్యం చేస్తే వారి పంటే నష్టపోతుంది. వీరిని నిలబెట్టేది క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే సమయానికి నిజాయితీగా పనిచేయడం. ఈ సూత్రం పాటించేవారు ఎప్పటికీ ఓడరు. సుజన్ జీవితాన్ని వెంటనే మార్చాడు. ఉదయం నిద్రలేవడానికి టైం, చదువుకు టైం, ఆటకి టైం, తినడానికి, నిద్రపోవడానికి టైం, అన్నీ క్రమబద్ధం. మొదట్లో చాలా కష్టమనిపించింది. స్నేహితులు కూడా నవ్వారు. కాని అతను వదిలిపోలేదు. అమ్మమ్మ మాటలు అతనికి బలమిచ్చాయి. క్రమశిక్షణ అంటే కష్టాలమీద గెలవడం. తనమీద గెలిచినవాడిని ఎవరూ ఓడించలేరు. రోజులు గడిచే కొద్దీ సుజన్లో మార్పు స్పష్టంగా కనిపించింది. అతడు నియంత్రణ, పట్టుదల నేర్చుకున్నాడు. అమ్మమ్మ మరో పాఠం చెప్పింది, నది రాయిని రోజూ తాకుతూ రంధ్రం చేయగలదు. అలాగే చిన్న చిన్న రోజువారీ ప్రయత్నాలు పెద్ద మార్పులు తెస్తాయి. సుజన్ ఇప్పుడు గ్రామంలో అత్యంత క్రమశిక్షణగల యువకుడయ్యాడు. చదువుల్లో ముందంజలో నిలిచాడు. పిల్లలకు బోధించడం మొదలుపెట్టాడు. ప్రజలు చెప్పేవారు, అతని నిజమైన బలం అతని తెలివి కాదు, అతని క్రమశిక్షణ. ఒకరోజు సూర్యాస్తమయ సమయంలో సుజన్ అమ్మమ్మతో నడుస్తున్నాడు. అమ్మమ్మ ఆనందంగా చెప్పింది, క్రమశిక్షణ సాధారణ మనుషుల్ని అసాధారణులుగా మారుస్తుంది. సుజన్ నమస్కరించి చెప్పాడు, అమ్మమ్మ, మీవల్లే నా జీవితం మారింది. అమ్మమ్మ చిరునవ్వుతో చివరి పాఠం చెప్పింది, క్రమశిక్షణ ఎవ్వరూ నీకు ఇవ్వలేరు, అది నీలోనే పెరగాలి. రోజూ చేసే చిన్న పనులు నీ జీవితాన్ని మార్చేస్తాయి. సోమరితనాన్ని జయించు, నిన్ను నీవే నియంత్రించు. అప్పుడు ఈ లోకంలో నీవు సాధించలేనిది ఏదీ లేదు. నీతి: కష్టపడి చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ఒక చిన్న ముందడుగు కూడా జీవితం పెద్దగా మారేందుకు కారణమవుతుంది.